అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు డీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఏమో రొట్టెలు చేసిన అనుకుంటురా. ఇది మునగాకుతోటి రొట్టెలు చేసిన. ఈ మునగాకు తీసుకొచ్చి ఉప్పు వేసి 15 మినిట్స్ నానబెట్టేసి బాగా 3-4 సార్లు కడిగి ఇట్లా నేను చూపిస్తున్న విధంగా 3 గుప్పెళ్ళు మునగాకు మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఒక 4-5 రెబ్బల కరివేపాకు కూడా బాగా కడిగేసి మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఆషాఢం స్టార్ట్ అయిపోయింది కదా. ఈ ఆషాఢంలో ప్రతి ఆదివారం ఖచ్చితంగా మునగాకు తినాలి. మునగాకు తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఈ మునగాకు ఆషాఢంలో బంగారంతో సమానము. ఇక్కడ 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి. మిక్సీ జార్లో 1 టీ స్పూన్ సోంపు కూడా వేసేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇది బరకగా మిక్సీ పట్టేసేయాలి. మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసేయాలి. ఇది ఒక 3 పావు కిలోలు గోధుమ పిండి. ఇది మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలము. గోధుమ పిండి జల్లెడ పట్టి పక్కన పెట్టేసినాం కదా. దాంట్లో కొంచెము పావు టీ స్పూన్ పసుపు వేసేసేయాలి. ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకోవాలి. బరకగా గ్రైండ్ చేసుకున్న మునగాకు పేస్ట్ ఉంది కదా, ఇది కూడా ఇందులోనే వేసుకోవాలి. మీకు పచ్చివాసన ఏం రాదు. రొట్టెలు కాలిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఈ మునగాకు పేస్ట్ అంతా మనము పిండిలో వేసేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పిండి కన్సిస్టెన్సీ చూసుకొని ఇట్లా పిండి ముద్దలాగా చేసుకోవాలి. తర్వాత కొంచెము ఆయిల్ కూడా వేసుకొని ఈ పిండి ముద్దని మంచిగా ఒక 5 మినిట్స్ పిసికేసి పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఈ పిండి ముద్దని ఒక 15 మినిట్స్ అట్లనే వదిలేసేయాలి. అట్లయితే రొట్టెలు మంచిగా కాలుతాయి అన్నమాట. ఈ ఆషాఢంలో ఒక్క ఆదివారమైనా మీరు ఇట్లా మునగాకుని రొట్టెలు చేసుకొని తినేయండి. చాలా మంచిది, బొక్కలకు బలము. ఈ మునగాకు మంచిగా రక్తం కూడా వచ్చేస్తుంది బాడీలో. ఇక్కడ 15 మినిట్స్ తర్వాత పిండి ఇట్లా మెత్తగా అయిపోయింది. నేను చపాతీలు చేసేస్తున్నాను. నేను మడత రొట్టెలు చేస్తున్నాను అనమాట. ఈ మడత రొట్టెలు అంటే మా పిల్లలకు చాలా ఇష్టము. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. మునగాకు ఏదో రకంగా ఆషాఢంలో తినాలి, హెల్త్కి చాలా మంచిది. ఇక్కడ నెయ్యి రాసి నేను మడత రొట్టెలు చేసేస్తున్నా. మీరు నూనె రాసి కూడా మడత రొట్టెలు చేసుకో. ఈ మునగాకు రొట్టెలకు కాంబినేషన్గా ఎగ్, ఆలు మసాలా కర్రీ చేసిన, అది కూడా నేను పెడతాను నా ఛానల్లో, చూసేయండి. ఆ కర్రీ కూడా చాలా బాగుంటుంది, మసాలా కర్రీ. ఛానల్లో మునగాకు జ్యూస్ కూడా చేసిన నేను, అది కూడా చూసేయండి. 15 డేస్కి ఒకసారి బొక్కలు నొప్పులు ఉన్న వాళ్ళు ఆ మునగాకు జ్యూస్ తాగడం వల్ల నొప్పులు అనేవి కంట్రోల్ అయిపోతాయి. హెల్త్కి చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మీకు మునగాకుతో ఇంకేం రెసిపీస్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మునగాకు పప్పు, మునగాకు పచ్చడి అవన్నీ కూడా చేస్తాను నేను. నెయ్యి వేసి ఇక్కడ నేను చపాతీ కాల్చేసిన, ఇట్లనే అన్ని చపాతీలు చేసి పెట్టేసుకున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మునగాకు రొట్టెలు మీరు కూడా తిని ఎంజాయ్ చేయండి.